నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ ను దేశంలోనే గొప్ప నగరంగా నిర్మిస్తామన్న సీఎం. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి. కొత్త పథకాల అమలుపై కలెక్టర్లతో నేడు సీఎం రేవంత్ సమావేశం. దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా ఉండేలా సర్కారు కసరత్తు. ఈ కార్ రేసు వ్యవహారంలో కొనసాగుతున్న ఏసీబీ విచారణ. బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తున్న దర్యాప్తు సంస్థ. సూర్యాపేట జిల్లా రోడ్డు ప్రమాదంలో 5కు చేరిన మృతులు, 16 మందికి గాయాలు. మృతులంతా ఒడిశా వాసులుగా గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు. హైదరాబాద్ నగరం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. శని, ఆదివారాలు కావటం, సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి వద్ద నుంచి వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. పుట్టిన ఊరిలో కుటుంబ సభ్యులతో చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతికి అంతా కలుస్తుంటామని వారు చెబుతున్నారు. రాజంపేట, కడప, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఉన్నాయి అంటే ట్రైన్కి యాక్చువల్గా అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా తప్పక బస్సెస్. మాకు 1 వీక్. ఐఎమ్ వినయశ్రీ. సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి. సో అమ్మ వాళ్ళ ఇంటికి ఏలూరు వెళ్తున్నాం సార్ సంక్రాంతి హాలిడేస్కి. సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా, పిల్లలు తీసుకుని ఊరికి వెళ్తున్నాము. 10 days ఉంటాము. ఐఎమ్ హర్నితశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ 3rd class. ఏలూరుకి వెళ్తున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సంక్రాంతి హాలిడేస్ 10 days. నేను ఫ్రెండ్స్ని కలుస్తాను. సంక్రాంతి హాలిడేస్కి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం ఏలూరు. నా పేరు సుదర్శన్. అంటే కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం. అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉందిగా, ఫెస్టివల్కి బాగుంటుంది కాబట్టి వెళ్తున్నాం. ఒక 3 days హాలిడేస్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పండుగకు స్వస్థలాలకు వెళ్లడం కోసం ప్రజలు కుటుంబ సమేతంగా రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ప్రయాణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజాల సిబ్బందికి, ట్రాఫిక్ సిబ్బందికి తగిన సూచనలు చేశామని తెలిపారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న చౌటుప్పల్ ఏసీపీతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ సంక్రాంతి పండుగ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి 65 పైన వాహనాల రద్దీ అయితే అధికంగా ఉంటుంది. ఈ వాహనాల రద్దీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ముందస్తు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మనతో మాట్లాడడానికి చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తీసుకుందాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హెవీ ట్రాఫిక్ను టువర్డ్స్ విజయవాడ దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా మేనేజ్మెంట్ వాళ్ళతోటి మేము మరియు మా సిపి గారి ఆదేశాల వరకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళము, లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు అందరం కలిసి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కువ లేన్స్ ఓపెన్ చేపిస్తున్నాం. ఎక్కువ మా సూచన మేరకు ఆ టోల్ ప్లాజా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా స్కాన్ చేసే గన్స్ కూడా తెచ్చుకున్నారు. అక్కడ మ్యాక్సిమం తొందరగా ఫాస్టాగ్ స్కాన్ చేసి పంపేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి ముఖ్యంగా హైవేలను దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ 4 kilometers వచ్చి కూడా మా మొబైల్ పార్టీస్ పెడుతున్నాం. రోడ్ సైడ్ కూడా ఎటువంటి వాహనాలు ఆగకుండా చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాధారణంగా రోజువారీ ఎన్ని వెహికల్స్ ఈ జాతీయ రహదారి పైన వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వీకెండ్స్ ఎన్ని వెహికల్స్ వెళ్తుంటాయి? ఈ
సంక్రాంతి సందర్భంగా ఈ 4 రోజులు ఎన్ని వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంది? డైలీ టోల్ ప్లాజా దగ్గర అనలైజ్ చేస్తే మాత్రం డైలీ 20 నుంచి 25,000 వెహికల్స్ వెళ్ళడం జరుగుతుంది. వీకెండ్స్ సాటర్డే సండే ఒక 30,000 వెహికల్స్ వరకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా అవి ఫిగర్ డబుల్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మేము ఈ సంక్రాంతి ఈ 3-4 రోజులు ఈ సాటర్డే నుంచి మేము అందరికి హెవీ ట్రక్ డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఈ ఓఆర్ఆర్ నుంచి వచ్చే వెహికల్స్ పెద్దంబర్పేట కాడ దిగకుండా గట్కేసర్ కాడ దిగి వయా భువనగిర్, వలిగొండ, చిట్టాల ఎక్కి మళ్ళీ హైవే ఎక్కాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ హెవీ వెహికల్స్, స్లో మూవింగ్ వెహికల్స్ రావడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. రోడ్డు విస్తరణలో భాగంగా చోటప్పులు కావచ్చు, చిట్యాల ఈ పరిధిలో అక్కడక్కడ సర్వీస్ రోడ్లు మూసివేసి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాం? సర్వీస్ రోడ్స్ ఇప్పుడు ముఖ్యంగా చోటుప్పల్ టౌన్లో లక్కారం నుంచి వలిగొండ ఎక్స్ రోడ్ వరకు కూడా 2 సైడ్ సర్వీస్ రోడ్స్ రిపేర్ అవుతుంది. ఆ సర్వీస్ రోడ్డు ఈ కమ్యూటర్స్ ఎవరు కూడా యూజ్ చేస్తలేరు. ఆ వెహికల్స్ అన్నీ కూడా హైవే పైన ఎక్కడం జరుగుతుంది. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సహకారంతో చౌటుప్పల్ బస్ స్టాండ్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను పబ్లిక్ యూజ్ చేసేటట్లు మేము అక్కడ ఇన్సిస్ట్ చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు పైన కొద్దిమంది దుకాణాలకు షాపింగ్కి వచ్చిన వాళ్ళు కూడా వెహికల్స్ ఇట్లా రోడ్డుపై ఆపడానికి ఆస్కారం ఉంది. అది కూడా ఆపకుండా మా మెన్నును పెట్టి కంట్రోల్ చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తాం. ముఖ్యంగా చౌటుప్పల్ టౌన్ ఇప్పుడు 2 సర్వీస్ రోడ్లు ఉపయోగంలో లేవు కాబట్టి మాకు కొద్దిగా అది ఛాలెంజింగ్ పాయింటే. ఎంత మినిమంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అయ్యేటట్లు చూసి మేము ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, తర్వాత అత్యంత వేగంగా వాహనాలు నడపడం, అదేవిధంగా పరిమితికి మించి వాహనదారుని ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైం టు టైం అవి ఐడెంటిఫై చేసి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాం, కేసెస్ కూడా బుక్ చేస్తాం. ఎక్కడన్నా వెహికల్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే దానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా వెహికల్స్ హైవే మీద బ్రేక్ డౌన్ అయినా ఏమైనా క్రెయిన్స్ అనేది ఉన్నది. అలాగే మేము కూడా ప్రైవేట్ వాళ్ళ క్రెయిన్స్ కూడా మేము వాళ్ళకు ఫోన్ నంబర్లు తీసుకున్నాం, వాళ్ళతో కూడా టైఅప్ ఉన్నాం. ఇమీడియట్ ఏమన్నా అట్లా ఆస్కారం ఉంటే వాళ్ళను పిలిపించి ప్రైవేట్ క్రెయిన్స్ కూడా పిలిపించి ఇమీడియట్ వెహికల్స్ టో చేస్తాం, చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తాం. ఇప్పుడు వాహనదారులకి ప్రయాణికులకి మీరు ఏం సూచనలు ఇస్తారు? వాహనదారులకు ప్రయాణికులకు మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు ఓవర్ స్పీడ్గా పోకుండా కొద్దిగా స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ, ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ మీడియన్ ఓపెనింగ్స్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా నడుపుకుంటూ వాళ్ళ ఇళ్లకు వాళ్ళ గమ్యస్థానాలకు సేఫ్గా చేరుకొని వాళ్ళ కుటుంబాలతోటి పండుగ మొత్తం ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా కూడా సంక్రాంతి నేపథ్యంలో ఇటు జాతీయ రహదారి పైన ఎంత వేగంగా కాకుండా నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి కూడా చౌటప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, చౌటప్పల్. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇసుక లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 5గురికి చేరింది. ప్రమాదంలో మరో 16 మందికి గాయాలయ్యాయి. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఘటనలో ఒడిశాకు చెందిన 4 వలస కూలీలు మృతి చెందారు. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. పని ఒత్తిడిని తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ బాచుపల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురానికి చెందిన కోటా సత్యలావణ్యకు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్తో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు బాచుపల్లిలోని ఓ రెసిడెన్సీలో ఉంటున్నారు. భర్త ఐటీ ఉద్యోగి కాగా సత్యలావణ్య బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్లోని ఓ బ్యాంకులో సహాయ మేనేజర్గా విధులు నిర్వహిస్తోంది. కొన్నాళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు ఆమె బంధుమిత్రుల వద్ద వాపోయిందని సమాచారం. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుని బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లిన ఆమె నేరుగా అపార్ట్మెంట్ పైనుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా కొంతసేపటికే మృతి చెందింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో విధులు నిర్వహించే నరేష్ గుండెపోటుతో గని ఆవరణలో మృతి చెందాడు. ఉదయం విధులకు వచ్చిన నరేష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో రాకపోవడంతో నరేష్ మరణించాడని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ఖని ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సంతాపం తెలిపారు. సంస్థ పరంగా రావాల్సిన పరిహారం వెంటనే అందిస్తామన్నారు. హైదరాబాద్ మణికొండ నెక్నాంపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గురువారం పలు శాఖల అధికారులతో నెక్నాంపూర్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. స్థానికులు చెరువును కబ్జా చేయడంతో కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. రాష్ట్ర జైళ్ల శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్ను సౌమ్య మిశ్రా ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న జైళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా ఖైదీలకు వివిధ రంగాల్లో శిక్షణతో పాటు విద్యను నేర్పిస్తున్నారని సౌమ్య మిశ్రా తెలిపారు. జైలుకు వచ్చిన ఖైదీలు మంచి మార్పుతో బయటకు వెళ్తున్నారని తెలిపారు. ఖైదీలు తయారు చేసిన వివిధ వస్తువులను పరిశీలించిన డీజీ ఎగ్జిబిషన్ కు వచ్చేవారు స్టాల్లో ఏర్పాటు చేసిన వస్తువులు కొనుగోలు చేసి ఖైదీలకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. ఇక్కడ మా ప్రిజన్ లో ఉన్న ఇన్మేట్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాము, ప్లస్ సేల్ చేస్తాం. అండ్ ఇక్కడ చేసిన ప్రొడక్ట్స్ అన్ని గవర్నమెంట్ పేస్ వేజెస్ టు ద ప్రిజనర్స్ ఫర్ దాట్. సో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. మార్కెట్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 30 to 40% లెస్ ప్రైస్ లో ఇది సేల్ అవుతుంది. మాకు ఎవ్రీ ప్లేస్ స్టేట్ లో మై నేషన్ అవుట్లెట్ అని ఉన్నాయి. సో అక్కడ మేము ప్రిజన్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తాము. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు buy our products and encourage the department. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తక్కువ ధరకు బీర్లు సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు యునైటెడ్ బేవరీస్ లిమిటెడ్ స్పష్టం చేసింది. రాష్ట్రానికి బుధవారం బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యూబీఎల్ దానిపై గురువారం వివరణనిచ్చింది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ డైరెక్టర్ హరికిరణ్ మీడియా సమావేశం తర్వాత యూబీఎల్ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. బీరు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగినట్లు పేర్కొంది. 2019 నుంచి ఇప్పటి వరకు బీర్ల ధరలు ప్రభుత్వం పెంచలేదని తెలిపింది. బీరు ధరలో 70% ప్రభుత్వ పన్నులే ఉంటాయని, తయారీదారులమైన తమకు వచ్చేది కేవలం 16%మేనని వివరించింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీరు సరఫరా చేసినట్లు పేర్కొన్న యూబీఎల్ ధరలు సవరించాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ను మరోసారి కోరింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ బీరు ధరల పెంపు విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల న్యాయవనంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించడానికి మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా విద్యార్థులతో నామినేషన్లు దాఖలు చేయడం, ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించారు. పోస్టింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టింగ్ ఆఫీసర్, పోలింగ్ అధికారులుగా విద్యార్థులు విధులు నిర్వహించారు. ఎన్నికల పట్ల అవగాహన కల్పించడానికి మాక్ ఎన్నికలు నిర్వహణ తమకు ఎంతో ఉపయోగపడిందని విద్యార్థులు తెలిపారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా మాక్ పోలింగ్ నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. చెల్లెల్లార తమ్ముళ్ళార అన్నలార అక్కలార చెల్లెల్లార తమ్ముల ఎన్నికల ఓటయ్యా మీరంతా రండి, ఎన్నికల ఓటయ్యా మీరంతా రండి,
ఎన్నికలొస్తే చాలు గల్లి గల్లి తిరుగుతారు, వంగి వంగి దండాలు జోరుగానే పెడతారు. గెలిపిస్తే ప్రతి ఒక్కడికి ఇస్తామని చెప్పినారు, పదవిలోకి వచ్చినాక మొగమే దాచేసినారు. ఇదేమిటి అని అడగబోతిమా ఓ అన్నలార, మాయ మాటలన్నీ చెప్పేరాము. పిల్లలకు ఎలక్షన్ పట్ల అవగాహన కల్పించడం ముఖ్యంగా. ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది, ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటటువంటి ఆఫీసర్స్ యొక్క విధులేంటి, సర్పంచ్నే కానీ ఎంపీటీసీనే కానీ జడ్పీటీసీనే కానీ ఎమ్మెల్యేనే కానీ ఎలా ఎన్నుకుంటారు, యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే పోల్ కండక్ట్ చేస్తామో ఆ రకంగా కండక్ట్ చేయడం, ఈ రకంగా జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. స్థానిక ఎన్నికల్లో పిల్లల యొక్క ఆవశ్యకత ఏంటి, వాళ్ళ ఉన్న పేరెంట్స్ని ఆవశ్యకతని ఎట్లా తెలవాలి, అవగాహన కల్పించడానికి ఎవరి బాధ్యతలు ఏమున్నాయి, ఓటింగ్ చేసే వాళ్ళ పట్ల ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలను పిల్లలను కులంకుశంగా నేర్పి వాళ్ళతో చేయించడం జరిగింది. ఎన్నికల విధానంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేసే విధానాన్ని అవలంబించాలని, దీనివల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది. ఓటు హక్కుని స్వచ్ఛందంగా వినియోగించే విధంగా పిల్లల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సమీపిస్తుండటంతో ఓరుగలులో జాతరల సందడి మొదలవుతోంది. కొత్తకొండ జాతరగా పిలిచే శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు ఆరంభం కానున్నాయి. సాయంత్రం స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు మొదలవుతాయి. ఇటు ఐనవోలు మల్లన్న జాతరకు ముహూర్తం సమీపించింది. జాతరల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఓరుగలులో జాతరల కోలాహలం మొదలవుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర నేడు మొదలవుతుంది. శ్రీ వీరభద్రస్వామి దేవాలయం జాతరకు ముస్తాబైంది. సాయంత్రం 6:40 స్వామివారి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. ఈ నెల 18 వరకు ఆలయ పరిసరాలు భక్తజనం సంద్రంగా మారనున్నాయి. నేడు జరిగే కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరవుతారు. 13న భోగి, 14న సంక్రాంతి, 18న భక్తులు అగ్నిగుండాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం బస్టాండ్ నుంచి దేవాలయం వరకు ఉచిత ఆటో సర్వీసును కల్పించారు. ఈసారి కొత్తకొండపైకి కాలి మార్గాన భక్తులు వెళ్లడానికి మెట్ల మార్గాన్ని నిర్మిస్తుండటంతో అధిక సంఖ్యలో భక్తులు కొండపైకి వెళ్లే అవకాశం దక్కింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జానపదుల జనజాతరగా పేరొందిన మల్లన్న జాతరకు దేవాలయ పరిసరాలు భక్త జనసంద్రంగా మారుతున్నాయి. మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరగడం విశేషం. ఈ నెల 12న జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. భోగి, సంక్రాంతి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కండేలరాయుడు, మల్లన్న స్వామి, మల్లరదేవుడిగా పూజలందుకునే మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. జాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు తదితరులు ఇప్పటికీ ఆహ్వానం అందజేశారు. ఇక జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి మనం నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే వాటర్ సప్లై గురించి మా కార్పొరేషన్ పరంగా తీసుకుంటే కార్పొరేషన్ నుంచి వాటర్ సప్లై ఉన్నది మెయిన్. వాటర్ సప్లైకి ట్యాంకర్లు ఇవ్వడం రొటీన్గా మాకు జరిగే ప్రాసెసే, అందులో ఏం లేదు. దాంట్లో ఎక్స్పీరియన్స్ మా అధికారులందరికీ కూడా ఉన్నది. వీలైనంత వరకు వాటర్ ట్యాప్స్ పెట్టేసి ఎట్లయితే మేడారం జాతరలో కనుక వాటర్ కనెక్షన్స్ ఇచ్చి ఎక్కడికక్కడ వాషింగ్ ఏరియా కనుక మనం హ్యాండ్ వాష్ ఏరియా కానీ ఇది కనుక పెట్టుకుంటే బాగుంటుంది. దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏది దగ్గర వస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయి ముందే అలర్ట్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎమర్జెన్సీ కేసెస్లో అంబులెన్స్ని డైవర్ట్ చేయడానికి ఉంటుంది. కమింగ్ టు ఆర్డబ్ల్యూఎస్, మీరు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. అండ్ మొబైల్ టాయిలెట్స్ అండ్ టెంపరీ టాయిలెట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవి కొంచెం ఫిట్టింగ్స్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, అవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ క్యూ లైన్స్లో వాటర్ సప్లై అనేది కూడా ఇంకొకసారి వెరిఫై చేసుకోండి.
దర్శనాల కోసం ప్రత్యేక క్యూ లైన్లను సిద్ధం చేశారు. తాగునీటి సౌకర్యము కల్పించారు. జాతరల సందర్భంగా ఇటు ఎత్తకొండకు, ఐనువోలుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శ్రీ మహావిష్ణువు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణాలన్నీ విష్ణునామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రాత్రి నుంచే వైష్ణవాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో అభిషేక సేవ అనంతరం తెల్లవారుజాము 3:45 నుంచే వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామస్వామి దర్శనమిస్తున్నారు. యాదగిరిగుట్టలో ఉదయం 5:15 నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోనూ రాజేంద్ర దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరటంతో ఆలయం రద్దీగా మారింది. భక్తులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీ, వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వరుస కట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచి భక్తులు క్యూలో నిలబడ్డారు. సికింద్రాబాద్ బోయనపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవింద నామస్మరణతో న్యూ సిటీ కాలనీ పరిసరాలు మారుమోగాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ మంత్రులు అనిత, సవిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక గురువు బాబా రామ్దేవ్ స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం దర్శనానికి క్రమం తప్పుకుంటూ వస్తూ ఉంటాను నేను. మరి ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని దయ వల్ల మరి కుటుంబ సమేతంగా వచ్చి మనవరాలతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం నాకు దొరకడం నిజంగా నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మాకు శక్తిని యుక్తిని ఇచ్చి ప్రభుత్వానికి ముందుకు నడిపించి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, తెలుగువారి అందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి కనిష్టంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దృశ్యమానత 0 మీటర్లకు పడిపోవడంతో క్యాట్ 3 సాంకేతికత లేని 150కి పైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. అనేక రైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి. అటు వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ఉదయం 7 గంటలకు ఏక్యూఐ 409 పాయింట్లుగా నమోదైందని కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. కఠిన చలి దృష్ట్యా నిరాశ్రయుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారికి ఆశ్రయం ఇచ్చేందుకు ఢిల్లీ వ్యాప్తంగా 235 పగోడా టెంట్లు, నైట్ షెల్టర్లను ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది.